అందరికి హ్యాపీ మహాశివరాత్రి అన్నమాట. సో బేసిక్గా మనం పోయేదైతే కాశీ బుగ్గ టెంపుల్కి అయితే వద్దాం అనమాట. కిషన్ బాగ్లో అయితే ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. లిటరలీ చెప్తున్నాం మా స్టార్ ప్లేస్ బాయ్. మన బ్రదర్ వచ్చేసి దుబ్బరపల్లిలో ఉన్న ఆయప్ప గుడికి దర్శనం అనమాట. ఎంతమంది ఉన్నారు, మొత్తం ఫుల్ పబ్లిక్ ఉందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా బాయ్. సో బాయ్ స్పెషల్ థ్యాంక్స్ మన అరవిందన్ అన్నమాట. బికాజ్ మన అరవిందన్ చాలా ఒకటేసి సో అందరికి ఓం నమ శివాయ హర హర మహాదేవ్ అన్నమాట. సో హే గైస్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. సో నేను మీ ఈశ్వర్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాయ్. అందరికి హ్యాపీ మహాశివరాత్రి అనమాట. సో బేసిక్గా మన ప్రజెంట్ శోభా ఇంటికి ఉండడం అనమాట. శోభా వెళ్ళిపోదాం శివరాత్రి. మనందరికి మన శివరాత్రి శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ శివరాత్రి బాయ్. సో విశేషాలు కదా అబ్బాయి, మనం ఏం లేట్ చేయకుండా అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ మార్నింగ్ టైం వచ్చి అయితే 8 అవుతుంది అనమాట. అండ్ వెళ్ళిపోదామా శివమల. సో ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అనమాట. విశేషాలు బ్లాగ్ అయితే కదా ఖతర్నాకుండా పోతుంది. సో అయితే ఫైనల్గా మన దర్శనం అయితే అయిపోయింది అనమాట. శోభ మనం ఏడుకోతున్నాం అలా చెప్పు. ఏ గుడికి? గుడికి కోతున్నామని తెలిసి కానీ ఏ గుడికి పోతున్నామని తెలియదు అనమాట మనకైతే. మనం పోయేదైతే కాశీ బుగ్గ టెంపుల్కి అయితే వద్దాం అనమాట. కిషన్ బాగ్లో అయితే. సో మనం ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం బాయ్. శివ ఇప్పుడు నేను ఆ గుడికి మళ్ళీ. సో భయ అరే మనం చూసుకునే మా సురుడు దర్శనం బాగా వస్తుంది అనమాట. భయ మీరు సబ్స్క్రైబ్ కొట్టపరులు అయితే. అండ్ కానీ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది అనమాట. అండ్ వీడియో లాస్ట్ యూజ్ చేయరు మనం మొత్తం ఈ కాశీ బుగ్గ టెంపుల్ హిస్టరీ మొత్తం చెప్తాను అనమాట. అండ్ మొత్తం మీరు శిష్యరిగా ముంగడ సీన్ అయితే మొత్తం. అండ్ మన పండు పోస్తున్నాడు ముంగడ అయితే. అండ్ అది బండి ఆఫ్ చేయరా, అరే బండ ఇండికేటర్ ఆఫ్ చేయరా. చలో భయ మనకి వెళ్ళిపోదాం అలా. ఏడిపోతున్నాం తెలుసా మాంకాల్, జై మాంకాల్. నడు ఫైనల్ వచ్చేసినాం అనమాట. అండ్ పార్కింగ్ అయితే పెడుతున్నాం. ప్రజెంట్ అయితే మన కాశీ బుగ్గ టెంపుల్కి అయితే పోతున్నాం అనమాట. అండ్ పార్కింగ్ చలో పోయా మనం ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అనమాట. సో గాయ్స్ చూసినట్టయితే పబ్లిక్ మస్తు ఎక్కువ ఉంది బాయ్. ఇక ఓనికే మస్తు టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటున్నాడు అను? 1 hour అంట. ఈ అంకుల్ 2 hours అంటున్నాడు. అయినా పని మొత్తం. సో గైస్ మీరు చూస్తున్న ఈ ఆలయం వచ్చేసి అయితే మన కాశీ బుగ్గ టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి కిషన్బాగ్లో హైదరాబాద్లో ఒకటైతుంది అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా. సో ఈ టెంపుల్ వచ్చేసి శివుని టెంపుల్ అన్నమాట. అండ్ ఈ టెంపుల్ ఒక విశిష్టత ఏంటంటే ఈ టెంపుల్ నుంచి లింగం నుంచి అయితే వాటర్ అయితే వస్తుంటాయి అన్నమాట. చెప్పు శివ ఏమంటారు? దగ్గరకు వచ్చి గంట అవుతుంది, లైన్లోకి వచ్చి గంట అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది అన్నాడు. 20 నిమిషాలు గంట అవుతుంది. 10 గంటలకు లైన్లో ఉన్నాం, 11 అవుతుంది. సో ఫైనల్ మనం వచ్చేస్తాం అనమాట. లైన్ చూస్తున్నారు కదా బాయ్, మాకు పెద్దగా ఉంది అనమాట. అండ్ ఏమని లోపల దండం పెట్టుకొని ఇస్తలే ఇట్లా లాలే అక్కడ నుంచి అదే శివభాయ్ మళ్ళీ ఏమంటాం మళ్ళీ ఒక్క సెకండ్ కూడా అదే మళ్ళీ ఈ ఒక్క గంట సేపు ఉంటే 1 సెకండ్ అంటే అయిపోయింది.
నిత్య జలాభిషేకం కూడా అంటారన్నమాట. అండ్ వాటర్ ఎక్కడ నుంచి వస్తుందని ఇంకెవ్వరికి తెలియదు అనమాట. అది వచ్చి మిస్టీరియస్ అనమాట. ఇదైతే నిజంగా చెప్తున్నా వైఫ్. సో అది చూడండి ఫైనల్ చేసిన అనమాట. లోపలికి అయితే అండ్ కిందికి పోవాలన్నా మూడికాయలు అయితే కిందికి అయితే. సో బేసిక్ వచ్చేసి లింగం అయితే కింద ఉంటుంది అనమాట. సో కిందికి అయితే వెళ్ళిపోదాం బాయ్. అండ్ చూసినట్టయితే మన సంతోషాలు వచ్చేసారు అనమాట. అన్న హై చెప్పా నాకు ఎవరు సంతోషాలు అనమాట. చూసిరా మన కిట్టపోయా గణేష్ దగ్గర అనమాట. దర్శనం అయిపోయిందా లేదన్నా అవుతుందా. చలో మన దర్శనం చేసుకుందాం బాయ్. చూసే అండ్ ఇంకా చూసినట్టయితే ఈ టెంపుల్ చరిత్ర చూసినట్టయితే టెంపుల్ వచ్చేసి మనకైతే 18th centuryలో అయితే కట్టిరనమాట. మనం చేస్తాం అనమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు కిందికి అయితే పోవాలన్నమాట. లింగం అయితే కింద ఉంటుంది. మనం దర్శనం వేసుకుని రావాలన్నమాట. అయితే కింద అయితే మొత్తం ఫుల్ బందోబస్తు ఉంటుంది అనమాట. విడదీనికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో దర్శనం వేసుకుని మీకైతే కలుస్తాం బాయ్. చూస్తున్నారా ఇక్కడ ఉంటుంది అనమాట. లైన్ అయితే మొత్తం కిందికి అయితే చూస్తున్నారు కదా. సో చూసారు మన ముందుమాడైతే మొత్తం. అండ్ ఎవరు కట్టిరంటే శ్రీ రాఘవ్ రామ్జీ అన్నట్టు డైనా కట్టిండనమాట. సో చూస్తున్నారు కదా బాయ్. శివలింగం అనేది చాలా ప్రతిష్టత ఉందన్నమాట. సో మీరు కూడా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మీరు ఒకవేళ హైదరాబాద్ ఉంటున్నారంటే పక్క విజిట్ కానీ పోయి కాశీబుగ్గ టెంపుల్కి అయితే. అండ్ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఒక టైమింగ్ వచ్చేసి అయితే మార్నింగ్ 5 to 12 noon అనమాట. అండ్ ఈవినింగ్ 4 to 8:30 PM అనమాట. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి ఆశిస్తున్నా. సో గైస్ ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. లిటరల్లీ చెప్తున్నా మా కార్యక్రమం ప్లేస్ బాయ్. చలో బాయ్ దర్శనం అయిపోదా మంచిగా దర్శనం అయితే అయిపోయింది అనమాట. నిజంగా లిటరల్లీ కాళ్ళు పోతే ఎంతసేపు ఎప్పుడు వస్తాను లైన్ లో దర్శనం మార్నింగ్ లిటరల్ 2 hours అయింది కదా బాస్. జై శ్రీరామ్ జై బజరంగబలి. Later that same evening. సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ అనమాట. సో బేసిక్ వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఉపవాసం అయితే పొద్దు నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది అనమాట. 6 కానీ 8 minutes అవుతుంది అనమాట. ప్రజలు వచ్చేసి అయితే ఉబ్బరపల్లిలో ఉన్న ఆయప్పసం గుడికి వచ్చినాం అనమాట. అండ్ దీపి అవుట్ఫిట్ చూస్తున్నా మొత్తం క్రేజీ బుర్రపాటు వేసిండు. మొత్తం అయితే ఇస్త్రీ కొట్టింది సెట్ అయితే. అండ్ క్రేజీ వేసింది బాయ్ మొత్తం అయితే. తీసి బాయ్ మళ్ళీ ఏమంటావు? ఏమంటలే బాయ్ మంచిగా ఉంది గుడి. ఇంకా కంప్లీట్ అయినాక మళ్ళీ వద్దామా. సో మొత్తం ఇప్పుడు రీసెంట్ అయితే మొత్తం పెట్టిరనమాట. మొత్తం ధ్వజస్తంభం కూడా వచ్చేసింది అనమాట మధ్యలో అయితే. అండ్ చూస్తున్నారు కదా వచ్చేసి మొత్తం అయితే అయ్యప్పస్వామి టెంపుల్ అనమాట. సో రీసెంట్ గా స్టార్ట్ చేసిండే. అండ్ మొత్తం కంప్లీట్ అయినా ఎట్లుంటుంది మొత్తం ఫినిషింగ్ మొత్తం కాగానే క్రేజ్ ఉంటుంది కదా. మొత్తం టైర్స్ కూర్చున్నా మొత్తం మట్టి అని ప్రస్తుతం అయితే. అండ్ ఇంకా తొందరలో అయితే క్రేజ్ ఉంటుంది అనమాట. అండ్ మొత్తం వర్కింగ్ అయితే నడుస్తున్నమాట ఇంకా స్టిల్ వచ్చేసి అయితే. అండ్ చూసినా పక్కనే మన వచ్చేసి టీటీ అనమాట. మన ఉప్పరపల్లి టీటీ అనమాట చూస్తున్నారు కదా. అండ్ క్రేజ్ ఉంది బయట టెంపుల్ అయితే మొత్తం అయితే అయ్యప్పస్వామి టెంపుల్ అనమాట. అండ్ ఉప్పరపల్లి ఉంది లొకేషన్ ఏడంటే తీసిపోయి మళ్ళీ ఇది లొకేషన్ ఏడా మనకి ఇది ఉప్పరపల్లి హైకోర్టు కాదు ఉప్పరపల్లి కోట అనమాట. ఉప్పరపల్లి స్కూల్ కాడ సో అదే ఉప్పరపల్లి గవర్నమెంట్ స్కూల్ కాడ. చలో వచ్చేసారు బాయ్. మీరు కూడా అయితే ముంగడు వచ్చేసారు లోపల ఖతర్నాకుండా పోతుంది అనమాట. సో గైస్ మొత్తం ఇప్పుడు వచ్చేసి షూలు వేసుకోండి. నాకు షూలు వేసుకోమంటాడు మొత్తం క్రేజ్ అవుట్ఫిట్ వేసి చెప్పులు వేసుకోవట్లేదు అనమాట. దీక్షలో కాబట్టి అయితే సో మంచిగా ఇప్పుడు బేసిక్గా మార్నింగ్ వచ్చి అయితే మన ఉపాసం అది అయిపోయింది అనమాట. నిజంగా మా సాగలు అవుతుంది నిజంగా. సో నమస్కారం అని చెప్పాలన్నమాట.
సో మీరు ఇంకేం లేట్ చేయకుండా గుడికి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. టైం వచ్చేసి 6:40 అవుతుంది ఎగ్జాక్ట్ అయితే. అండ్ ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అన్నమాట. మీరు షేర్ బ్లాగ్ అయితే ముంగడైతే. అండ్ ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే షేర్ ఫేమస్ కేజీ కన్నడ అనమాట. నా ఉపవాసాలు ఎట్లా మీకు అయితే చూపిస్తాను అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి మొత్తం అయితే. అండ్ కొంచెం మిడిల్ అయితే ఆఫ్టర్నూన్ అయితే బ్లాగ్గా చేయాలన్నమాట. వై బికాజ్ ఎందుకంటే కొంచెం ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి మాకు 12 ఇంటికి పోయింది. 4 ఇంటికి తీసుకోవాలన్నమాట. ఇంటికి అడ్జస్ట్ పోయాను అనమాట బేసిక్ అయితే. సో వేరే మొత్తం విషయంపై ముంగట బ్లాగ్ అయితే మా సాగలేదు నిజంగా. సో అందరికీ ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ అనమాట. సో మీరైతే ఒంగోలు షేర్ బ్లాగ్ మొత్తం గుడి కాడికి పోవాలైతే. అండ్ ఇప్పుడు వచ్చేసి రాంబాగ్ గుడి కూడా పోతున్నాం అనమాట. ఈరోజు బేసిక్ బ్లాగ్ కూడా చూసి ఫస్ట్ వచ్చేసి కాశీ బుక్ పోయినాం. అండ్ సెకండ్ మనం గుడికి అయితే పోయినాం అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఇప్పుడైతే మనం అయితే ఇప్పుడు రాంబాగ్లో ఉన్న శివాలయంకి అయితే పోతున్నాం అనమాట. మొత్తం లావు షేరియా మీరు అయితే ముంగడైతే మాట్లాడుకుంటూ పోయేటట్టుండు గుడికి. చూసారు బాయ్ ముంగడ బ్లాగ్ అయితే. సో గైస్ మనమైతే ఫైనల్ వచ్చేస్తాం అనమాట శివాలయం దగ్గర అయితే. ఆయన చూస్తున్నారు కదా ఏదైనా వస్తున్నారు అనమాట పికప్ తీసుకొని గిడికి అయితే. అండ్ మొత్తం హల్చల్ నడుస్తుంది రాంబాగ్లో అయితే మొత్తం చూస్తున్నారు కదా. సో నితీష్ భాయ్ నా వీడియో సెకండ్ వీడియో కదా నాది ఛానల్లో నా సెకండ్ వీడియో అనమాట. స్టార్టింగ్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో చూసి మీరు కూడా బాయ్ కూడా నితీష్ భాయ్ ఛానల్లో చేసిండు అనమాట. మొత్తం క్రేజ్ ఉంది అది కూడా నాకు గుర్తుకొచ్చింది మళ్ళీ. అదే సెకండ్ వీడియో అదే కదా అని చెప్పేసి అయితే. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా టెంపుల్ అయితే వెళ్ళిపోదాం అనమాట. మొత్తం చూసి మొత్తం నాకైతే ఫుల్ ఫాస్టింగ్ అవుతుంది అనమాట. సో మీరైతే చూసి అమ్మగారు బ్లాగ్ అయితే. సో గైస్ బేసిక్ గా ఏంటంటే మన అరిదని దర్శనం చేపిస్తున్నాడు నాకైతే. మొత్తం క్రేజ్ అల్చల్ నడుస్తుంది అనమాట శివాలయం కాడ అయితే. అన్న పొద్దున నుంచి ఉపవాసం ఉన్నా అన్న నువ్వే దర్శనం చెప్పి ఆయన మొత్తం కలుస్తున్నాడు నాకైతే. సో ఎంతో అబ్బాయి మనమే దర్శనం చేసుకుని అయితే విజయ్ మనమైతే అరిదన త్రూదర్ మాది దృష్టం అనమాట దర్శనం మొత్తం ఏం టైం చూడండి దృష్టం తొందరగా అయితే. అండ్ లాస్ట్ ఇయర్ అయితే మొత్తం లైన్ ఉందన్నమాట పెద్దగా అయితే. ఆయన చూస్తున్నారు కదా ప్రజలు ఎంతమంది ఉన్నారు. మొత్తం ఫుల్ పబ్లిక్ ఉందన్నమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా బాయ్. అండ్ అక్కడే అనమాట మెయిన్ మొత్తం గుడి అయితే మనదైతే. అండ్ ఇంకా మనమైతే ఏం లేట్ ఎప్పుడైనా దర్శనం చేసుకున్నాం అనమాట. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయిపోయింది అనమాట. అండ్ ఫాస్టింగ్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలిన అంటే జాగారం మిగిలింది అనమాట. అండ్ ఇంటికి నా ఫ్రూట్ ని మళ్ళీ తీసుకున్నాం అనమాట. సో మీరైతే ఒంగోలు చేసేసారు ఈ బ్లాగ్ అయితే. అండ్ ఇంకేం రెడీ కూడా ఇంటికైతే వెళ్ళిపోదాం బాయ్. సో గైస్ స్పెషల్ థ్యాంక్స్ మన అరవిందన్ అనమాట. బికాజ్ మన అరవిందన్ వల్ల మాకు దర్శనం అయింది బాయ్. ఎప్పుడు వచ్చినా సరే గంటలు అవుతున్నాయి 10 నిమిషాలు అయిపోయింది దర్శనం. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఒక్కటి ఇట్లా ఉంటే చాలు బాయ్ సపోర్ట్ బై చాలా ఎడికైనా సరే. ఏమంటారా మనం సబ్స్క్రైబ్ అని చెప్పాను. Do subscribe, do like, do घंटा. चलो होटे. అనమాట. అండ్ మీరైతే ఎవరో బ్లాగ్ అయితే ఇంకా ఫాస్ట్ గా తేవాలన్నమాట. అండ్ ఇలా ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా బాయ్ మాకు చాలా అవుతుంది అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా పూజ ఉంటుంది. అవునా మరి రాత్రి రావాలా నేను రాత్రి రావాలా? ఓకే. సో చూస్తున్నారు కదా బాయ్ మొత్తం భక్తి డివోషన్స్ మొత్తం అవుతున్నాయి అనమాట. మొత్తం మహోత్సవం అవుతుంది మొత్తం పెద్దగా అయితే. ఓకే రాత్రిరా? ఓకే ఓకే శ్రీశైలం ఏ టైం అయితే ఆ టైం ఎగ్జాక్ట్లీ మళ్ళీ గత 50 సంవత్సరాల నుంచి ఈ గుడి కట్టి గత 50 సంవత్సరాలు అవుతుంది. స్పెషల్ మంచిగా చేస్తారు. ఓకే అట్లానా? అన్నదానం ఉంటుంది. అన్నదానం ప్రకారం మనము అరేంజ్మెంట్ చేస్తాం. అయ్యా మళ్ళీ ఎక్కువ పబ్లిక్ లేకొస్తుంది. ఓకే అట్లా పైన గమ్మునంటే పోయి రావాలన్న మళ్ళీ అఖిల్ గంట అంటే నల్ల వాళ్ళు అన్నకేమంటావు ఏమన్నా? చలో మరి వెళ్ళిపోయాం అనమాట. శరణమయ్యప్ప